Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. నరక కుండములు, వాటి యందు ప్రవేశించు పాపులు, పాపముల వర్ణన. పిరికివాని అన్నమును తిను బ్రాహ్మణునికి, సంధ్యావందనము చేయని వానికి గోహత్యాపాతకము అంటును. తన స్వామి యందు లేక దైవమునందు భేదబుద్ధిని ప్రదర్శించి కఠినమైన మాటలతో భర్త హృదయమును గాయపరిచిన స్త్రీకి తప్పక గోహత్య పాపం అంటును. గోవులు సంచరించు మార్గమును గాని, చెరువును గాని, దుర్గమును గాని దున్ని దాని యందు ధాన్యమును నాటువాడు గోహత్య పాప భాగస్వామి అవుతాడు. రాజకీయ ఉపద్రవము వచ్చినప్పుడు దైవీ ప్రకోప సమయమున యజమాని ప్రయత్నించి గోవును రక్షించకపోయినను, దానికి దుఃఖమును కలిగించినను మూర్ఖుడగు ఆ మానవునకు గోహత్య తప్పకంటుకొనును. అతిథులకు ఎల్లవేళలా లేదు అని చెప్పువాడు అసత్యము చెప్పువాడును, ఇతరులను మోసగించువాడును, దేవతలను గురువులను మోసగించువాడును గోహత్య పాపి అగును. దైవ ప్రతిమను, గురువులను, బ్రాహ్మణులను చూసి సందేహమును వెలుబుచ్చి వారికి నమస్కరించని వారికి గోవును హత్య చేసిన పాపం అంటును. నమస్కరించిన వానిని క్రోధావేశపరుడై బ్రాహ్మణుడు ఆశీర్వదించనిచో, విద్యనాశించిన వానికి చదువు చెప్పనిచో అట్టివాడు గోహత్యను చేసినవాడగును. భద్రురాల, నేను నరకములను పొందు ప్రాణుల లక్షణములను కొన్ని తెలిపాను. ఈ నరక కుండములందే కాక ఇతర నరక కుండములకు వెళ్ళువారిని గురించి చెప్తాను విను. సాధ్వి, వ్యభిచారిణి చేతి అన్నమును తినువాడు ఆమెను పొందువాడు మరణించిన తరువాత కాలసూత్రమును నరకానికి పోతాడు. ఇది మిగుల దుర్గమమైనది. దీని తరువాత రోగి అవుతాడు. ఒక భర్తను సేవించు స్త్రీ పతివ్రత అనబడును. ఇద్దరితో ప్రేమ వ్యవహారమును నడుపునది కులట అనబడును. ముగ్గురితో సంబంధమును కలిగినది దర్శిని అనబడును. నలుగురు చెంతకు వెళ్ళు దానిని పుంశ్చలి అని చెప్తారు. 5గురు పురుషులతో ఉండు స్త్రీని వేశ్య అంటారు. 6గురితో ఉండు దానిని పుంగి అంటారు. దీనికంటే ఎక్కువగా అనగా 7, 8 ఇంకా ఎక్కువ మందితో వెళ్ళు వాళ్లను మహావేశ్య అంటారు. వీరితో సంబంధమున్న ద్విజుడు మత్స్యోదమను పేరుగల నరకమున పడిపోవును. ఇది నిశ్చయము. కులటను కూడినవాడు 100 సంవత్సరముల వరకు, దర్శినితో కామ సంబంధము కలిగినవాడు 400 సంవత్సరముల వరకు, పుంశ్చలిని పొందినవాడు 600 సంవత్సరముల వరకు, వేశ్య చెంతకు వెళ్ళినవాడు 800 సంవత్సరముల వరకు, పుంగితో సంగమించువాడు 100 సంవత్సరముల వరకు, మహావేశ్య చెంతకు వెళ్ళినవాడు కాముకుడు దీనికంటే 2 రెట్లు ఎక్కువ సంవత్సరముల వరకు మత్స్యోదమను నరకమున నివసించును. యమదూతలు వీరిని కొడుతూ ఉంటారు. తరువాత కులటను పొందినవాడు తిత్తిరి పక్షిగా, దర్శిని పొందినవాడు కాకిగా, పుంశ్చలిని అనుభవించినవాడు కోకిలగా, వేశ్యను పొందినవాడు నక్కగా, పుంగి స్త్రీని పొందినవాడు పందిగా, మహావేశ్య చెంతకు వెళ్ళినవాడు బూరుగు చెట్టుగా 7 జన్మల వరకు తమ తమ పాప ఫలములను అనుభవిస్తూ ఉంటారు. జ్ఞానహీనుడైన మానవుడు సూర్యగ్రహణము లేక చంద్రగ్రహణ సమయమునందు భోజనము చేసినచో అరుంధుదమను పేరుగల నరకమున పడును. వాడు ఎన్ని అన్నపు మెతుకులను తిన్నో అన్ని సంవత్సరములు ఆ నరకమున నివసించును. తరువాత ఉదర రోగముతో బాధపడుతూ మానవుడుగా జన్మించును. తరువాత గుల్మరోగిగా, కుంటిగా, పళ్ళు లేనివాడుగా జన్మించి వృద్ధుడగును. ఒకరికి తన కుమార్తెనిచ్చేదనని మాట ఇచ్చి ఇంకొకరితో వివాహము జరిపించినచో అట్టివాడు పాంసుకుండమను నరకమునకు వెళ్ళును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.